హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఐఫోన్ 13 Pro Max అన్బాక్సింగ్. ఇంకా లేట్ చేయకుండా బాక్స్ ఓపెన్ చేసి మొబైల్ ఎలాగుందో చూసి, అలాగే ఆ మొబైల్తో వీడియోస్ ఎలా వస్తున్నాయి, ఫొటోస్ ఎలా వస్తున్నాయి అన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దరు. కానీ నేను పెట్టిన బెస్ట్ బై వీడియో చూసి కొంతమంది రెస్పాండ్ అయ్యారండి. వాళ్ళకి చాలా థ్యాంక్స్. వాళ్ళు ఏంటంటే ఐఫోన్ 13 Pro Max ఇప్పుడు యాపిల్ స్టోర్లో ఎంత ఉందని చెప్పి అడిగారు కాస్ట్ గురించి అని. అది నేను వీడియో మధ్యలో చెప్తానండి. నేనేంటంటే ఓన్లీ ఐఫోన్ 13 Pro Max అన్బాక్సింగ్ ఒకటే కాకుండా దానికి ఉపయోగపడే కొన్ని వస్తువులు కూడా చెప్తున్నాను. అంటే వైర్లెస్ ఛార్జర్, అలాగే క్యామ్ ప్రొటెక్టర్, ఇంకా మొబైల్ కేస్, ఇవన్నీ కూడా చూపిస్తున్నాను. అంటే ఇంత కాస్ట్ పెట్టి మొబైల్ కొంటున్నాం కాబట్టి దానికి ఉపయోగపడేవి ఏవైనా మీకు చూపిస్తే మంచిదని చెప్పి నేను ఈ వీడియోలో అవి కూడా ఇంక్లూడ్ చేశాను. ఇప్పుడైతే మన మొబైల్ అన్బాక్సింగ్ చేసి చూస్తున్నాం. యాపిల్ వాళ్ళు ఏంటంటే ప్లాస్టిక్ కవర్స్ అలాంటిది ఏమి యూస్ చేయడం లేదండి. ప్యాకింగ్ కూడాను పేపర్ ర్యాప్ లాంటిది ఒకటి ఉందండి స్టిక్ చేసి, అంతే తప్పించుకొని ప్లాస్టిక్ అనేది ఏమీ యూజ్ చేయలేదు స్టిక్ చేయడానికి కూడాను. అండ్ మన మొబైల్ బయటకు తీసి చూద్దాము. కలర్ చూసారా ఎంత బాగుందో. పైన పేపర్ ర్యాప్ తీస్తే స్క్రీన్ ఇలా ఉంటుంది. స్క్రీన్ కొంచెం చూడడానికి ఏంటంటే 12 Pro Max లాగా ఉంది. బట్ ఏంటంటే మొబైల్ కొంచెం దానికన్నా వెయిట్ అయితే ఎక్కువ ఉంది. ఎందుకంటే దీని బ్యాటరీ కొంచెం పెద్దది కాబట్టి వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది. అండ్ యాపిల్ లోగో, సిమ్ అడ్జస్ట్మెంట్ పిన్, యూఎస్బి కేబుల్. మీకు తెలుసు కదా అడాప్టర్ అండ్ ఇయర్ ఫోన్స్ రావు దీనికి. ఐఫోన్ వాళ్ళు ఏంటంటే ఓన్లీ కేబుల్ ఒకటే ఇస్తారు. మొబైల్ అయితే చాలా నచ్చిందండి నాకు. నేనేంటి ఫస్ట్ గోల్డ్ కలర్ తీసుకుందాం అనుకున్నా, బట్ మళ్ళీ అనిపించింది 12 Pro Max అండ్ 13 Pro Max చూడడానికి ఒకేలాగా ఉన్నాయి. ఇదేనంటే ఈ కలర్ లాంచ్ చేశారు కాబట్టి 13 Pro Maxకి తీసుకుంటే బాగుంటుందని చెప్పి మళ్ళీ నేను చేంజ్ చేశాను. ఈ కలర్ అయితే చాలా బాగుంది. అండ్ సైన్ చూసారా షైనింగ్ ఎంత బాగా వస్తుందో. ఈ సైన్ ఏంటంటే మనకి స్టీల్ వస్తుందండి, అందుకే అంత బాగా షైనింగ్ వస్తుంది. బట్ ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ పడుతున్నాయి. అండ్ సైడ్ బటన్స్ మీకు తెలుసు కదా, ఆన్ అండ్ ఆఫ్, అండ్ వాల్యూమ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి, అలాగే మ్యూట్లో పెట్టుకోవడానికి. అండ్ కింద ఏంటంటే మైక్రోఫోన్ అండ్ స్పీకర్ వస్తుంది. స్పీకర్ ఇదేంటంటే డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయండి దీనికి. ఇదేంటంటే డాల్బీ అట్మాస్ సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది కదండి, దీంట్లో అది ఉంటుంది. మనం మూవీ థియేటర్లో చూస్తే ఏ ఫీలింగ్ అయితే వస్తుందో ఇందులో మూవీస్ చూస్తే అలాగే అనిపిస్తుంది. సౌండ్ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంది. బట్ నేనేంటంటే వీడియోస్ ఏం పెట్టడం లేదండి. ఎందు గురించి అంటే నాకు కాపీరైట్స్ వస్తున్నాయి అలాగే ఏమైనా వీడియోస్ పెడితే. మామూలుగా ఏంటంటే ఇందులో సౌండ్ ఎఫెక్ట్ చాలా బాగుంది. అండ్ క్యామ్ అయితే చెప్పనవసరం లేదు, సూపర్గా ఉంది క్యామ్ క్వాలిటీ అయితే. 3 క్యామ్స్ వచ్చాయి, ఫ్రంట్ క్యామ్ అలాగే బ్యాక్ క్యామ్స్, యాపిల్ లోగో. ఇప్పుడు మొబైల్ ఆన్ చేసి ఎలా ఉన్నదో చూద్దాము. మొబైల్ అయితే ఆన్ అయింది చూసారా. ఇప్పుడు కొత్తగా హలో అని వస్తుంది. ఇంతకుముందు అయితే ఇలా వచ్చేది కాదండి, ఇప్పుడు మారింది. మనం ఆన్ చేసిన వెంటనే హలో అని వస్తుంది. నేనేంటంటే మొబైల్ ఆన్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మాత్రమే చూపిస్తున్నానండి. ఈ సెట్టింగ్స్ అవి ఎలా పెట్టుకోవాలనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, ఎందుకంటే మాది టెక్ ఛానల్ కాదు. ఓన్లీ నేను ఏంటంటే ఎలా ఉంటుంది అనేది మాత్రమే చూపిస్తున్నాను. నాకు తెలిసిన కొన్ని మాత్రం చెప్తున్నాను. అలాగే మీకు తెలుసు కదా ఐఫోన్లోని ఫేస్ ఐడి ఉంటుంది, అలాగే మనం పాస్కోడ్ కూడా పెట్టుకోవచ్చు. ఇండియాలో చాలామంది అనుకుంటూ ఉంటారు ఐఫోన్ అమెరికాలో అయితే తక్కువకు వస్తుందని చెప్పి. అదేం లేదండి, అమెరికాలో కూడా ఐఫోన్కి ఆఫర్స్ అలాంటివి ఏమి ఉండవు. అలాగే ఇండియాలో తీసుకునే వాళ్ళు డైరెక్ట్గా యాపిల్ స్టోర్ నుంచి తీసుకుంటే బెటర్. ఇంకా మనకి థంబ్నెయిల్స్లో చూస్తుంటాం $200కి అలాగ మాకు ఐఫోన్ 13 Pro Max వచ్చిందని చెప్పి. అదేం లేదండి, మన దగ్గర 12 Pro Max అలాంటివి పాతవి ఏమైనా ఉంటే మన ఇండియాలో ఎయిర్టెల్, వోడాఫోన్ ఎలా ఉందో ఇక్కడ కూడా AT&T, వేరిజన్ అని చెప్పి కొన్ని నెట్వర్క్స్ ఉన్నాయి. అలాంటి దగ్గర ఎక్స్చేంజ్ చేసుకుంటే మనకి తక్కువ కాస్ట్కి వస్తుంది. కాకపోతే అవి లాక్డ్ ఉంటాయి. మేము తీసుకున్నది అన్లాక్, డైరెక్ట్గా మేము యాపిల్ స్టోర్ నుంచే తీసుకున్నాము. నేను తీసుకున్న దానికి ఏంటంటే నాది 256 GB అండి. అది విత్ ట్యాక్స్తో కలిపి 1330 అయ్యింది. నేను మిగతా మొబైల్స్ కాస్ట్ కూడా పెట్టానండి. అలాగే ఇండియాలో అనుకోండి సేమ్ మొబైల్ 1,40,000 అవుతుంది. ట్యాక్స్ కాకుండా, ట్యాక్స్తో అయితే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ఇక చూసారా, మీకు అందు గురించి అని పెట్టాను. టీ మొబైల్ అంటే ముందు మనీ కట్టకుండా అనమాట, మంత్లీ పే చేసుకోవాలన్నమాట ఇంత అని చెప్పి. ఇవన్నీ కూడా లాక్డ్ వస్తాయండి, ఇవేవి అన్లాక్ ఉండవు. అవి ఏంటంటే బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది. దానికోసం అని చెప్పి మేము అన్లాక్ మొబైల్ తీసుకుంటాము ఎప్పుడు తీసుకున్నా సరే.
అది డైరెక్ట్గా యాపిల్ స్టోర్ నుంచే తీసుకున్నాం మేము. అంతేగాని అమెరికాలోని ఏమి ఐఫోన్స్కి డీల్స్ ఏమీ ఉండవు, థ్యాంక్స్ గివింగ్ కూడా ఉండదండి. అండ్ మా పాప వాళ్ళు ఇప్పుడు ఏంటంటే సినిమాటిక్ మోడ్ పెట్టి చూస్తున్నారు వీడియోస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి. ఇది చూసారండి, బయట ఉన్న లైటింగ్కి మొబైల్లో లైటింగ్కి ఎంత తేడా ఉందో. లైటింగ్ అయితే చాలా బాగుంది, చాలా క్లారిటీగా వస్తుంది వీడియో అయితే. ఇదేంటంటే వాళ్ళు సరదాగా తీసుకున్నారు, ఇంకా వాళ్ళకి తెలియదు ఎలా తీయాలనేది. ఇప్పుడు వీడియో తీసాను చూడండి సినిమాటిక్ మోడ్లోని. బ్యాక్ అంతా కూడా బ్లర్ అవుతుంది, మనం ఎవరినైతే సెలెక్ట్ చేస్తాం వాళ్ళు మాత్రమే కనిపిస్తుంది, మిగతా అంతా బ్లర్ అవుతుంది. అండ్ వాటర్లో కూడా చూసారు ఎంత క్లారిటీగా వస్తుందో. అండ్ ఆ బ్యాక్ నుండి వాళ్ళు చూసారా, ముందైతే బ్లరీగా ఉన్నారు, మళ్ళీ నేను వాళ్ళని టచ్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే క్లారిటీగా కనిపిస్తున్నారు. ఇదేంటి మనం ఎక్కడైతే కావాలనుకుంటున్నామో అక్కడ టచ్ చేస్తే అక్కడ మాత్రం క్లారిటీగా కనిపిస్తుంది. మనం వీడియో తీస్తున్నప్పుడే కాదండి, వీడియో తీసిన తర్వాత కూడా అవి సెట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నేను చెప్పాను కదండి, ఇది క్యామ్ ప్రొటెక్టర్. ఇది వేయడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా మొబైల్ కిందన పడిపోయినా సరే క్యామ్కి ఏమి కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఇంత కాస్ట్ పెట్టి కొనుక్కున్నప్పుడు ఇవి కూడా వేసుకుంటే కొంచెం బెటర్ కదా, ఎప్పుడైనా అది మొబైల్ కిందన పడినా చేసినా ఏం అవ్వకుండా ఉంటుంది. అందులో చిన్నపిల్లలు ఉన్న ఇంట్లోని ఇలాంటివి పెట్టుకోవడం చాలా మంచిది. వన్స్ ఒకసారి ఆ క్యామ్ పాడైందంటే అది మొబైల్ వేస్ట్ అవుతుంది. ఇది వైర్లెస్ ఛార్జర్. ఇదేంటంటే ఐఫోన్కే కాదండి, వేరే మొబైల్స్కి కూడా యూజ్ అవుతుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఆ పిన్ని పెట్టి తీసినప్పుడు ఏమైనా ప్రాబ్లం అయితే మొబైల్ పాడవుతుంది. అది ఇది అనుకోండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. దీని మీద మామూలు పెడితే చాలా ఛార్జింగ్ అయిపోతుంది. చూసారా, ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. చూడ్డానికైతే చాలా క్యూట్గా ఉంటుందండి. మనం ఏం లేదు, మొబైల్ తీసుకొచ్చి దాని మీద పెడితే చాలు, పెట్టిన వెంటనే 50% ఛార్జింగ్ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా అవుతుంది ఛార్జింగ్ అయితే మాత్రం. ఏం లేదు, అలా స్టిక్ చేయడం అంతే. మనం దాని మీద పెట్టిన వెంటనే స్టిక్ అయిపోతుంది. అలాగే మనం ఏదైనా టేబుల్ మీద అలా పెట్టినప్పుడు ఒకవేళ అది కిందన పడినా సరే హ్యాంగ్ అయి ఉంటుంది తప్పించి, కానీ మొబైల్ కిందన పడదు. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. మెయిన్ ఐఫోన్కి అయితే చాలా బెటర్ ఇది తీసుకుంటే, ఎందుకంటే ఇంత కాస్ట్ పెట్టి కొంటున్నాం కదా, మొబైల్ కిందన పడకుండా ఉంటుంది. అలాగే ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు ఉంటే ఇది చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుంది. ఇది మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను చూపిస్తున్నాను. అలాగే ఇదేంటంటే మగవాళ్ళకి ఈ కేస్ చాలా బాగుంటుందండి. ఆడవాళ్ళకి కూడా అయితే ఇందులో కలర్స్ ఉంటాయి, పింక్, ఎల్లో అలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. కాకపోతే చూడడానికి అంత మోడర్న్గా ఉండదు, కానీ దీనివల్ల మొబైల్ కిందన పడినా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే బ్యాక్ నుండి చిన్న స్టాండ్లా వస్తుంది, ఓపెన్ చేస్తే మొబైల్కి మాత్రం చాలా బాగా ఫిట్ అయి ఉంటుంది. కిందన పడినా సరే మొబైల్కి ఏమీ కాదు. ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇది ఎలాగైనా పెట్టుకోవచ్చు, మూవీస్ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ మనం క్లోజ్ చేసి ఇవ్వచ్చు, లోపలికి మామూలుగా ఉంటుంది. అండ్ స్క్రీన్ ప్రొటెక్టర్, దీనికోసం మనం షాప్ దాకా వెళ్ళనవసరం లేదండి, ఇది మనమే చేసుకోవచ్చు సింపుల్గా. దీంట్లో ఏంటంటే వెట్ వైప్స్ అలాగే డ్రై వైప్స్ ఉంటాయి, వాటితో మనం క్లీన్ చేయాలి. చూసారా, ఇలా వస్తాయి అన్నమాట. అలాగే ఒక స్టిక్కర్ వస్తుందన్నమాట, దాని మీద దట్ ఏదైనా ఉంటే అవి క్లీన్ చేయడానికి. ఇది ఇప్పుడు ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. ఇది స్క్రీన్ ప్రొటెక్టర్. దీనికంటే మరీ మనం గట్టిగా రుద్దినట్టు చేయకూడదు, చాలా స్మూత్గా అందు మీద అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట నీట్గానే. స్క్రీన్ మీద ఎలాగా క్లీన్ చేస్తున్నాను కదా అని నేను చుట్టూ క్లీన్ చేసుకున్నాను. అండ్ డ్రై వైప్ తోటి క్లీన్ చేసుకోవాలి, అంటే అది తడిగా ఉంటుంది కదా, అదంతా దీంతో క్లీన్ చేసేయాలన్నమాట నీట్గా, తడి అనేది లేకుండా. లాస్ట్లీ క్లాత్తో కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దట్ స్టిక్కర్ అని చెప్పాను కదండి, ఇది ఇలాగా పిల్ ఆఫ్ చేసి దాంతో కొంచెం మనం స్టిక్ చేస్తూ ఉంటే ఎక్కడైనా ఇంకా ఉన్నా సరే అది కూడా వచ్చేస్తుంది, క్లీన్ అయిపోతుంది అనమాట మొత్తం. నేనేంటి మొబైల్ ఆఫ్ చేయడం మర్చిపోయాను, అది అస్తమానం ఆన్ అండ్ ఆఫ్ అయిపోతుంది. ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్క్రీన్ ప్రొటెక్టర్ వేసుకోవాలి. దీనికి ఏంటి పైన స్టిక్కర్ లాగా వస్తుంది, అది ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి. ఓపెన్ చేసి మనం దానికి కరెక్ట్గా పెట్టాలన్నమాట.
ఇది అస్తమానం తీసి పెట్టడానికి అవ్వదు, వన్స్ ఒకేసారి కరెక్ట్గా పెట్టుకోవాలి, ఎయిర్ బబుల్స్ అయ్యి రాకుండా నీట్గా పెట్టాలన్నమాట. ఆ స్పీకర్స్ అంతా కూడా కవర్ అవ్వకుండా నీట్గా చూసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ క్లాత్తో కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ అది స్టిక్ చేసేస్తే స్టిక్ అయిపోతుంది. ఆన్ చేస్తే ఎలా ఉంటుందండి మొబైల్. ఈ మొబైల్కి ఫ్రంట్ ఏంటంటే సెరామిక్ షీల్డ్ వస్తుందండి ప్రొటెక్షన్, అలాగే బ్యాక్ని అయితే మ్యాట్ గ్లాస్ వస్తుంది. దీనికి ఏంటంటే బ్యాక్ని సెరామిక్ షీల్డ్ ఉండదు, సైడ్ మాత్రం స్టీల్ వస్తుంది, అందుకే అంత బాగా షైనింగ్ వస్తుంది. కలర్ అయితే సూపర్గా ఉంది. ఇదేంటంటే నేను మార్నింగ్ టైం తీసానండి, ఎర్లీ మార్నింగ్ వీడియో, చాలా బాగా వచ్చింది. లైటింగ్ కొంచెం తక్కువ ఉంది, నేనేంటి లైట్ ఆన్ చేసి తీసా, ఎంత బాగా వచ్చిందంటే క్లారిటీ అయితే మాత్రం. సన్ అది చూడండి ఎంత బాగుందో, సేమ్ క్యామ్తో తీసిన ఇది వచ్చిందనమాట, పెద్ద కెమెరాతో తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అండ్ నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ చూడండి, ఇంత చిన్న ఫ్లవర్ని నేను దగ్గర నుంచి తీస్తే ఎంత బాగా వచ్చిందంటే లోపల ఉన్న ఇన్సెక్ట్ కూడా కనిపిస్తుంది అనమాట, అంత బాగానా. ఇది ఎందుకు అలా ఉందంటే ఇది మ్యాక్రో ఫోటోగ్రాఫ్ అంటారండి దాన్ని, ఈ మొబైల్లో అది కూడా ఉన్నది, అందుకే అంత క్లారిటీగా ఉంది. అండ్ ఇవన్నీ ఫొటోస్ నేను తీసినవి పెట్టా, చూడ్డానికైతే చాలా క్లారిటీగా ఉన్నాయి ఫొటోస్. నాకైతే ఈ మొబైల్ చాలా చాలా నచ్చిందండి, అంత కాస్ట్ పెట్టుకున్నందుకు ఇదైతే ఇందులో కనిపిస్తుంది. నేనేంటే కెమెరా తీసుకుందాం అనుకున్నా, బట్ ఏంటంటే ఈ మొబైల్ బాగుంటుందని చెప్పారని చెప్పి మళ్ళీ నేను మొబైల్ చేంజ్ చేశాను అనమాట. మొబైల్ అయితే చాలా బాగుందండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.